పుష్ప తర్వాత ఎవరు మిమ్మల్ని అంటే వన్స్ సక్సెస్ వచ్చిన తర్వాత చాలామంది టెస్ట్ చేస్తుంటాడు వీడి ఈగో లెవెల్స్ ఎక్కడ ఉన్నాయా అన్నట్టు అనవసరంగా పోక్ చేస్తుంటారు అనమాట వాళ్ళ అంటే సీనియర్ ఫిలిం దాంట్లో ఉన్న సినిమా ఫీల్డ్లో ఉన్న సీనియర్ యాక్టర్స్ కానీ లేకపోతే సీనియర్ టెక్నీషియన్స్ కానీ జస్ట్ అలా పోక్ చేసి చూస్తున్నారు ఎక్కడుంది వీడి ఈగో లెవెల్ టెస్ట్ చేస్తారు అలా ఎవరైనా చేశారు చాలామంది చేశారు. అండ్ సక్సెస్ అయిన తర్వాత బయటకు వచ్చి మాట్లాడుతున్నప్పుడు చూసా అని కథలు చూసా నేను చేసేది ఏం లేదు అక్కడ ఇన్ని అంటే ఏదో ఒకటి ఇది క్రియేట్ చేయడం వల్ల ఈయనకి ఇంకోటి వస్తుంది ఆడికి అట్లా వచ్చింది కాబట్టి ఏదో చేస్తున్నానులే అవునవును నేను కూడా చూస్తున్నా అనేది అవుతుంది. సో ఇక్కడ ఓపిక అనే దానికి నాకు ఏం సమాధానం చెప్తా అంటే నేను వరంగల్లో ఉన్నప్పుడు సేల్స్ ఎగ్జిక్యూటివ్గా చేస్తున్నాను. సో సేల్స్ ఎగ్జిక్యూటివ్ ఇన్ సీ ఫుడ్, ఐస్ క్రీమ్ ఇవన్నీ ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ స్వీట్ కానీ నేను థియేటర్ సప్లై చేస్తూ ఉండే హోటల్స్కి బార్లకి. సో ఇవన్నీ తర్వాత సేల్స్ ఎగ్జిక్యూటివ్ అయిన తర్వాత నేను ఇదంతా మార్కెట్ చేయాలి కదా. బేసిక్ ఐస్ క్రీమ్ దగ్గర ఐస్ క్రీమ్ కంపెనీకి మార్కెటింగ్ చేస్తున్నప్పుడు చాలా మందిని కలవాల్సి వస్తుంది. అంటే మార్కెటింగ్ ఫీల్డ్లో ఎంత ఎంత కాంపిటీషన్ ఉంటుందో. సో ఈవినింగ్ టైంకి నేను కలెక్షన్కి వెళ్ళాలి కదా. అక్కడ కిల్లి కొట్టంతో మాట్లాడినా ఒక పెద్ద షాపుడితో మాట్లాడినా పెద్ద షాపుడి దగ్గర ఊరికే డబ్బులు ఇచ్చేస్తాడు. కిల్లి కొట్టే దగ్గర ఏంటంటే చాలా డిస్కషన్స్ అయిన తర్వాత ఎప్పటికో హాఫ్ అన్ అవర్కి మనది ఎంత కలెక్షన్ ఇంతనా అని చెప్పి సంథింగ్ ఏదో చేతిలో పెట్టచ్చు. అంతసేపు నువ్వు ఉండి ఆ చెప్పేది విని ఫేక్ స్మైల్స్ ఇచ్చి ఏదో ఒకటి చెప్పేసి ఉండాలి. వెళ్ళిన తర్వాత మార్కెట్లో మనల్ని తిట్టేవాళ్ళు దారుణంగా ఉంటారు. ఎవడో ఏదో అంటున్నాడు ఎవడో ఏదో మాట్లాడుతున్నాడు అనేది పట్టించుకుంటే మాత్రం ముందుకైతే పోలేము. మన ఎదురుగా వచ్చి నీ మొహం మీద ఒక మాట అన్నప్పుడు నువ్వు రియాక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో మన వెనకాల మనకు దగ్గరలో మన దూరంలో ఏదో అంటే పట్టించుకోము. నేను వీడు ఇంత దారుణంగా తిట్టారా నిన్న అంటే తిట్టనీరా ఇప్పుడు ఏం చేద్దాం మరి నేను అనుకునేది ఒకటి వెళ్ళింది ఆడికి ఏదో అనిపించింది ఆడు తిట్టుతున్నాడు. సో దానివల్ల నాకైతే పోయేదైతే ఏం లేదు. ఏదైనా స్పెసిఫిక్ సిచ్యువేషన్ చెప్పగలరా? స్పెసిఫిక్గా ఇప్పుడు సినిమా ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత అదే పుష్ప రిలీజ్ అయిన తర్వాత ఏదో వీడికి ఈగో పెరిగింది అది పెరిగింది ఇది పెరిగింది అని అనవసరంగా జస్ట్ పోక్ చేసి చూసినవి పోక్ చేసి చూసినామని అక్కడ కూడా నాకు అర్థమవుతుంది. ఇప్పుడు ఫస్ట్ నేను మాట్లాడుతున్నప్పుడే ఏం మాట్లాడబోతున్నాడు, ఎలాంటి వర్డ్స్ యూస్ చేస్తున్నాడు, ఎక్కడైనా ఏదన్నా వెటకారంగా అడగాలనుకుంటున్నాడా చెప్పాలనుకున్నా నాకు ముందే అర్థమైపోతుంది. సో ఆయన పోక్ చేసినా నాకు పెద్ద ఏమనిపోయేది అరే అదా అంటే నవ్వుతాను. సో అది దాన్ని ఇప్పుడు తీసుకొని పటాన్ని ఇట్లన్నారు అట్లన్నారు అని ఇప్పుడు అంత రియాక్షన్ అయితే నేను ఇవ్వలేను. ఒకవేళ అని నేను ముందుకెళ్ళిపోయి నేను బాధపడను. ఆ బొక్కలే అక్కడ అయిపోతుంది ఇంకా అక్కడ వదిలేసే అంటే మనం ఆలోచించేవి బాగా హట్టింగ్ ఉన్న సిచ్యువేషన్స్ మనం బాగా ఆలోచిస్తాం. కొంతమంది ఇప్పుడు నేను యాక్టర్గా నేను ముందుకు వచ్చిన తర్వాత చాలామందికి ఏంటంటే వీడికి అసలు ఛాన్సెస్ వస్తాయా రావా, అసలు వీడికి ఎవడిత్తలే వీనికి అవసరమా అన్నట్టు చూసేవాళ్ళు ఉంటారు. ఫ్రెండ్స్ అయినా కూడా పక్కన మాట్లాడే వాళ్ళు కొంతమంది ఉంటారు. అవి తెలిసినా నేను పెద్ద పట్టించుకోను. ఎందుకంటే మనకు ఒక వే ఉంది, ఆ వేలో వెళ్ళిపోతూ ఉంటాం. ఎన్నో ముళ్ళు అయ్యి ఎన్నో వస్తూ ఉంటాయి, గుచ్చుకుంటే తీసుకుని వెళ్ళిపోవడమే. యాక్చువల్లీ మీరు చెప్తుంటే ఆ మార్కెటింగ్ ఫీల్డ్లోది ఓపికకి అంటే లైఫ్లో ప్రతిదీ ఎందుకు జరుగుతుంది అనడానికి రీజన్ ఉంది అన్నట్టు. వన్ సక్సెస్ వచ్చిన తర్వాత దాన్ని హ్యాండిల్ చేసి హంబుల్గా ఉండడం అనేది చాలా పెద్ద టాస్క్. సక్సెస్ రావడం ఒక పెద్ద టాస్క్ అయితే దాన్ని మెయింటైన్ చేసుకుని ముందుకెళ్ళి హంబుల్గా ఉండడం చాలా పెద్ద. ఎందుకంటే చాలామంది సక్సెస్ఫుల్ యాక్టర్స్ చూస్తే ద మెయిన్ క్వాలిటీ వన్ అండ్ ఓన్లీ క్యారెక్టర్ దే హ్యావ్ ఇస్ హంబుల్నెస్. ఎంత అసలు ఏం పట్టించుకోరు, ఏమున్నాయి, ఎక్కడ దిగామా, ఏ కార్లో దిగామా, ఎట్లా తయారయ్యారు, దే ఆర్ వెరీ హంబుల్. అది ట్రైన్ చేసుకుంటూ వచ్చింది లైఫ్ అని చెప్పడానికి మన మార్కెటింగ్, మీరు చెప్పిన మార్కెటింగ్ ఫీల్డ్ మోర్ దెన్ అదొకటి. ప్లస్ ఇంటి దగ్గర నాన్న నన్ను తిట్టే తిట్లు నేను తినేటప్పుడే దొరుకుతా. సో 7/G బృందావన్ మీరు ప్లేట్లు విసిరి కొట్టడం అవేం లేదా? అయినాయండి. చిన్నప్పుడు ఏదో 6th 7th క్లాస్లో హాస్టల్ నుంచి తప్పించుకొని వచ్చేది. నాన్నగారు నచ్చేది కాదు, ఏమంత సైక్ అవుతుండే చిన్నప్పుడు. అంటే ఇప్పుడు అన్నం తింటూ ఉంటాం, నాన్న తిడుతూ ఉంటాడు, అమ్మ నార్మల్గా ఉంటుంది, నాన్న ఇంకా తిడుతూ ఉంటాడు. సరేలే ఇప్పుడు ఆకలేమో వేస్తూ ఉంటుంది, 2-3 ముద్దలు పెట్టుకుంటాం, ఒక సీక్వెన్స్లో ఇంకా అది నాన్న తిట్టడం ఎక్కువ అయిపోతుంది. సరే ఇప్పుడు ఏం చేద్దాం, తిందామా పక్కన పెడదామా అంటే ఒకటేసారి ఏదో నాకు కోపం వచ్చినటువంటి ప్లేట్ ఎత్తేసి బయటికి వెళ్ళిపోయేది.
మళ్ళీ నెక్స్ట్ తినేటప్పుడు అది పెట్టుకొని మళ్ళీ తిడతారు, అక్కడి నుంచి మళ్ళీ కంటిన్యూ మళ్ళీ కంటిన్యూ ప్లస్ యాడ్ ఆన్ ప్లేట్ పడే ఇక మళ్ళీ ఎప్పుడు ఎత్తేలే, అమ్మో ఇది ఇప్పుడు ఎత్తే మళ్ళీ వేరే ఉంటుంది అని చెప్పి పక్క పెట్టి అటు పోయి మళ్ళీ వచ్చి తినేది. చాలా వరకు నాన్న ముందు అయితే తక్కువ తింటుండే, బట్ నేను తినే టైంకి ఆయన వస్తారు. అది సిచ్యువేషన్స్ బాగా యూజ్ అయినాయండి. అంటే నా లైఫ్లో జరిగిన చాలా సిచ్యువేషన్స్ నేను ఎంతో ఓపికగా ఉండడానికి యూజ్ అయినాయి అంతే. నాన్నగారి కోపమా, అమ్మ నన్ను తిట్లా, చుట్టూ ఉన్న ఫ్రెండ్స్తో ఉన్నప్పుడు ఏదో గొడవలమ్మో, నేను పెద్ద గొడవలు పెట్టుకునే ఛాన్స్ కాదు, ఎవరిని ఇంతవరకు కొట్టలేదు అసలు. అంటే మనం అబ్జర్వ్ చేసే ఛాన్స్ ఉంటుంది, ఈ సిచ్యువేషన్ మనకు వచ్చినప్పుడు నువ్వు ఎట్లా ఉంటావు అనేది. సో అది చాలా అలవాటు అయిపోయింది. పైగా నాన్న పోస్ట్ మ్యాన్, చాలా మంది ఇంటికి వస్తూ ఉంటారు, ముసలి వాళ్ళు వస్తారు, మిడ్ ఏజ్ వాళ్ళు వస్తారు, లెటర్స్ కోసం మాట్లాడుతూ ఉంటారు, గొడవలు అయితే అక్కడ గమనించవచ్చు చాలా వరకు. ఊర్లో చాలా ఛాన్స్ ఉంది, నువ్వు ఎన్ని రకాల మనుషులను చూడవచ్చు అక్కడ ఊర్లో, వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు, ఎలా ఉంటున్నారు అనేది. సో బయటకు వచ్చి చూస్తే ఇంకా చాలా మంది మనకు కనిపిస్తారు తెలియని పర్సన్స్తో. ఎగ్జాంపుల్ నేను సేల్స్ ఎగ్జిక్యూట్ చేసినప్పుడు నాకు ఎవరు తెలియదు, వాడెవరో నన్ను ఏదో అంటున్నాను చెప్పి నేనైతే ఏం ఫీల్ కాలేదు. సో ఇలాంటి సీక్వెన్సెస్ మనకి చాలా నేర్పిస్తాయండి లైఫ్లో. ఇప్పుడు నువ్వు రియాక్ట్ అయిపోతే ఏమవుతుంది అనేది క్వశ్చన్ మార్క్ వేసుకొని కూర్చుంటే బాగోదు. ఏం మారాయి పుష్ప తర్వాత లైఫ్లో? అంటే చాలా అండి. అంటే నా లైఫ్ స్టైల్లో ఇప్పటివరకు పుష్పకి ముందు షూట్ చేస్తున్నప్పుడు ఒకలాంటివి ఉంది. పుష్ప వన్స్ రిలీజ్ అయిన తర్వాత, ఆ రోజు పుష్ప రిలీజ్ అయిన రోజు నాన్న మా ఫ్యామిలీతో వెళ్ళి థియేటర్లో చూసా. నాన్న ఎప్పుడు ఎక్స్పీరియన్స్ వెళ్ళి, నేను యాక్టర్ అయిన తర్వాత పల్లాసే కానీ మల్లేశం కానీ వచ్చిన తర్వాత అంత బ్రేక్ రాలేదు. వన్స్ థియేటర్ నుంచి బయటకు వచ్చిన తర్వాత అందరు సెల్ఫీలు తీసుకుంటారు, నాన్నగారు అమ్మ అన్నయ్య వాళ్ళందరూ అక్కడే ఉన్నారు. అరే నేను అనుకున్నా ఏదో రోజు ఇది జరుగుతుంది, పుష్ప రిలీజ్ అంటే ఖచ్చితంగా వెళ్తాం, మా నాన్న చూడాలి, నాన్నకి మంచి హ్యాపీ అవుతుందేమో అని చెప్పి చాలామంది సెల్ఫీలు తీసుకున్నారు. సో అక్కడ నుంచి మొదలు పెడితే నేను ఉండే విధానం కానీ తీసుకునే ప్రాజెక్టులు కానీ అవి చాలా చేంజెస్ ఉన్నాయి. చేంజ్ చేసాయి యాక్చువల్లీ. లైఫ్ స్టైల్ ఏం చేంజ్ అయింది? కొద్దిగా అంటే అంతకుముందు ఎక్కువ మందిని కలిసేవాడిని, ఇప్పుడు కొంచెం టైం ఉండట్లేదు. ఓకే, ఫ్రెండ్స్ తిట్టట్లేదా? నా 10th క్లాస్ ఇంటర్మీడియట్ ఫ్రెండ్స్ అయితే వేరేలా ఉంటుందంట. ఇక్కడ ఫిలిం పర్సన్స్ అంటే పుష్పకు ముందు మీకున్న ఫిలిం ఫ్రెండ్స్ బాగుంటారండి. ఆల్మోస్ట్ థియేటర్ ఫ్రెండ్సే ఉన్నారు నాకు. వాళ్ళని కలుస్తుంటారా? అందరు కలుస్తూ ఉంటారు. వాళ్ళు తిట్టట్లే? క్యాజువల్గా మాట్లాడతారు, ఏమో వెనకాల తిట్టుకుంటారు కావచ్చు, కానీ అదంత పెద్ద బాగుంటారు, చాలా బాగుంటారు. ఇప్పుడు ఆర్టిస్టులు నాకు మెసేజ్లు పెడతా ఉంటారు, అన్న ఒక ఛాన్స్ అన్న, అదన్నా ఇదన్నా అని చెప్పి. ఒక ఛాన్స్తో ఏం ఒరగదండి, అస్సలు ఒరగదు. ఒక సీన్తో ఒరగదు, ఒక డైలాగ్తో కూడా ఒరగదు. నువ్వైనా పర్ఫామ్ చేసావా, నువ్వేంటి కొంచెం ఈ యాక్టర్ కొంచెం బ్రేక్ రాకపోయినా కూడా ఏదో ఒక సినిమా చూసి ఏదో ఒక దగ్గర ఏదో ఒక సీక్వెన్స్లో నచ్చొచ్చు ఏదో డైరెక్టర్కి, ఆయన అనుకున్న క్యారెక్టర్ అరే బాగున్నాడు కదా అని చెప్పి. బ్రేక్ రాకపోయినా ఏదైతే కొంచెం ఒక ఇంటి రోల్ చేసినప్పుడు నువ్వు ఎలా రియాక్ట్ అవుతున్నావు, ఎట్లా ముందుకు వెళ్తున్నావు అనేది తెలుస్తుంది. సో ఇట్లా చాలామంది మెసేజ్ పెడతా ఉంటారు. ఇప్పుడున్న సిచ్యువేషన్ ఏంటంటే హైదరాబాద్లో నాటకాలకి కొంచెం ఫేమ్ పెరిగింది. ఎందుకంటే తెలుగు విశ్వవిద్యాలయంలో ఉన్న థియేటర్ ఆర్టిస్టులు అందరూ నా ఫ్రెండ్సే. సో వీళ్ళందరూ ఏంటంటే థియేటర్ యాక్టింగ్ వర్క్షాప్ పెడతా ఉంటారు. వాళ్ళకు ఒకటి బషీర్ అన్న అని చెప్పి, అజయ్ అన్న అని చెప్పి, క్రాంతి మాస్టర్ అని చెప్పి వీళ్ళందరూ పెట్టి కొత్త వాళ్ళని ఒక 40 days వరకు వర్క్షాప్ పెట్టేసి వాళ్ళతో ఒక ప్లే చేయించేస్తారు అనమాట కొత్త వాళ్ళతో. ఎందుకంటే థియేటర్లో ఏమేమి ఉంటే అన్నీ వాళ్ళు ఒక 40 days వర్క్షాప్లో నేర్చుకొని వాళ్ళందరితో ఒక ప్లే చేయించేసి ఒక ధైర్యం వస్తుంది ఆర్టిస్ట్కి. సో ఇప్పుడు సినిమాల్లోనే ఉండాలా మనం, ఓటీటీ కంటెంట్స్లో వస్తున్న వీటిలోనే ఉండాలా మనం అనే ఒక థాట్ ప్రాసెస్లో ఉన్న యాక్టర్స్కి థియేటర్ యాక్టింగ్ ఇప్పుడు నెక్స్ట్ నాకు తెలిసి మాత్రం ఇంకొక 1 yearలో నాటకాలు నెక్స్ట్ లెవెల్ వెళ్ళిపోతాయి, ఖచ్చితంగా వెళ్తాయి, వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో అది ఇప్పుడు ఆడియన్స్ చూసే విధానం కూడా థియేటర్కి వెళ్ళి చూస్తారు, సరే ఓటీటీలో రిలీజ్ అవుతుంది అప్పుడు చూద్దాంలే అని ఒక కైండ్ ఆఫ్ ఉంటుంది. స్క్రీన్ మీద చూసేది ఎప్పటి నుంచో చూస్తున్నామండి మనం. ఈ నాటకాలు లైవ్ పర్ఫార్మెన్స్ అనేది ఎప్పుడో ఎక్కడో ఉంది, వెళ్ళి చూద్దాంలే అనే పర్సన్స్
వాళ్ళు వెళ్ళి చూసేవాళ్ళు. బట్ ఇప్పుడు ఏమవుతున్నాయంటే ప్లే బై ప్లే, ఒక ప్లే తర్వాత ఇంకో ప్లే బయటికి సోషల్ మీడియాలో పెట్టేసి ప్లే జరుగుతుందంటే, మీరు కుదిరితే రంగభూమిలో ఎక్కువ జరుగుతూ ఉంటాయి. ఇక్కడ రంగభూమి దగ్గర అక్కడ జరుగుతూ ఉంటాయి ఎక్కువ. సో ఈ ప్లేస్ అన్నీ ఆల్మోస్ట్ అక్కడే జరుగుతూ ఉంటాయి. సో ఆర్టిస్ట్లకి నేను ఏంటంటే అందులో జాయిన్ అయిపోయి ఒక 40 days వర్క్షాప్ తర్వాత నువ్వు ఒక ప్లే చేస్తే నీకు వచ్చే ధైర్యం వేరే లెవెల్ ఉంటుంది. లైవ్లో పర్ఫార్మెన్స్ చేస్తూ ఉంటావు. ఇప్పుడు కెమెరా అంటే యాక్షన్ కట్, సరే డైలాగ్ మిస్, కంఫర్టబుల్గా యాక్టింగ్, అది కంఫర్టబుల్ యాక్టింగ్. నువ్వు స్టేజ్ మీద అంత కంఫర్ట్ ఉండదు. నువ్వేమైనా మిస్టేక్ చేసావా ఈజీగా దొరికిపోతావు, ఆడియన్స్ ఈజీగా పట్టుకుంటారు, రెడ్ హ్యాండెడ్గా దొరుకుతారు. అండ్ దాన్ని నువ్వు ఒకవేళ మిస్టేక్ చేసినా దాన్ని కప్పిపుచ్చి ఏదో రకంగా అదొక టాలెంట్. సో ఇవన్నీ అలవాటు అవుతూ ఉంటాయి అక్కడ వాళ్ళకి. సో నేను చెప్పొచ్చేది అదే, ఆ వర్క్షాప్కి వెళ్తే ఆల్మోస్ట్ తెలిసిపోతుంది, మనకే అనాలిసిస్ వచ్చేస్తుంది. ఇంకొకరు వచ్చి మనకి సలహా ఇవ్వాల్సిన అవసరం లేదు, మనం ఎక్కడ ఉన్నాం అన్నది మనకే తెలిసిపోతుంది. ఓ ధైర్యం వస్తుంది, క్యారెక్టర్ని మనం ఎట్లా ముందుకు తీసుకెళ్ళాలి ఎవరైనా మనకి చెప్తే అనేది. ఎంత కొత్త వాళ్ళకైనా అది చాలా యూజ్ అవుతుందండి. సో మా ఫ్రెండ్స్ అది చేస్తున్నారు. ఓకే.